హల్లెలూయా. సో ఇప్పుడు మనం చదివినవి కూడా సిలువ మాటలే. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నప్పుడు జరిగినటువంటి సంగతులు అయి ఉన్నాయి. సో ఈ సిలువ గురించి మనము మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యక్షతని నా హృదయంలో పెట్టి ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. సో ఈ ప్రత్యక్షతని, ఈ రెవల్యూషన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, దీన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది, నిజమైన రూపాంతరత అనేది మనలో తప్పకుండా కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయమైనటువంటి తీర్పుని అక్కడ వారు తీరుస్తూ ఉన్నారు. అన్యాయముగా తీర్పుని తీరుస్తూ ఉన్నాడు. పిలాతు మనుషుల్ని సంతోషపెట్టవలనని ఆయన ఏం చేస్తున్నారంటే సిలువకి ఆయనని అప్పగిస్తూ ఒక వ్యక్తిని ఆయన్ని విడుదల చేయాలని కోరుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటండి? బరబ్బా. బరబ్బా ఎవరు? మంచి క్రాయాలు చేసిన అతను వాడా? ప్రేమ గలవాడా? దాన ధర్మాలు చేసిన వాడా? ఎవరంట అతను? ఆయన ఒక బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే ఏంటండి? ఆ దారిని పోయేవారిని పొంచి లాగుకునేవాడు, దోచుకునేవాడు, దొంగ. ఈరోజు మనము బరబ్బా వంటి వారమేనండి. కానీ మంచివాడు మన కొరకు అప్పగింపబడి బరబ్బా వంటి వారమైన మనల్ని దేవుడు విడిపించి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరం హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. చూడండి, మనము గడిచిన ఆదివారం మనం చూసాం, హోసన్నా హోసన్నా అని వారు కేకలు వేశారు అంట. ఇక్కడ చూడండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని మరి ఎక్కువగా కేకలు వేశారంట. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేసి ఆయన సిలువకు అప్పగించారంట. ఆయన పిడిగుద్దులు గుద్దారంట. ఏ కిరీటం పెట్టారండి? ముళ్ళ కిరీటం. ముళ్ళు, ఆ ముళ్ళు కూడా ఎంతెంత ఉన్నాయంటే ఇంతింత ముళ్ళులు కిరీటముగా అల్లి ఆయన నెత్తి మీద పెడతారు. మామూలుగా పెట్టడము కాదు, నెత్తి మీద ఇలా పెట్టి ఒక కర్రని పెట్టి ఇలా ఉంచుతారు. అంటే ఆ ముళ్ళు తన తలలో దిగటానికి వారు ప్రయత్నం చేస్తారు, దించుతారు కూడా. ఆ తలలో దించినప్పుడు రక్తమంతా కూడా ఆయన ముఖమంతా కూడా అయిపోయింది. అందుకే ఆయన ఎలా మారిపోయాడంటే రక్తవర్ణుడుగా మారిపోయాడు. హల్లెలూయా. తన వస్త్రములు తీసి ఆయన కొరడా దెబ్బలు కొట్టేస్తారు. భయంకరముగా ఆయన్ని హింసిస్తారు. హింసించిన తర్వాత ఆ సిలువ మోయటానికి, అందరూ చెప్పండి సిలువ. ఏదైతే ఆదాము హవ్వలు తినకూడదు, మీరు ముట్టకూడదు అని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించిన తర్వాత కూడా సర్పము యొక్క కుయుక్తిని బట్టి వారు ఆ పండును చూచి ఇది చూపునకు రమ్యమైనది అని వారు ఎరిగి దాన్ని తీసుకొని వారు తిన్నప్పుడు అక్కడ ఏం ప్రారంభమైంది? ఆ చెట్టు నుంచి ప్రారంభమైంది. సో మరి ఆ పాపము, ఆ ఆదాము నుంచి ఏ పాపమైతే వచ్చి మరణము ఏలుబడి చేసిందో, మరణము మానవాళినికి వచ్చిందో, ఆ మరణమంతా తీసివేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువను ఆయన మోయాలి. హల్లెలూయా. అందుకే ప్రవచనం చెప్తుంది, మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అంటాడు. మ్రాను మీద వ్రేలాడువాడు అంటే ఆయన ఏమైపోయి ఉన్నాడండి అంటే ఆ శాపాన్ని ఆయన వహించి ఉన్నాడు. ఏ శాపం? మొదట ఆదాము హవ్వలు ఏ పాపమును బట్టి శాపం వచ్చిందో దానంతటిని కూడా మోయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. మనము చదివిన 7 మాటలంతటి కూడా యేసయ్య ఏమి నెరవేర్చి ఉన్నాడండి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. చెప్పండి, ఏం నెరవేర్చి ఉన్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారము వచ్చి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారము పెరిగి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారమే పరిచర్య చేసి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారమే అద్భుతాలను చేసి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారమే సిలువను మోసాడు, మరణించి ఉన్నాడు. హల్లెలూయా. సో జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ని మనం పరిశీలిస్తే అంత కూడా గాడ్స్ విల్లే కనబడుతుంది, తండ్రి చిత్తమే కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని చూస్తే ఏం అగబడాలి? నువ్వు నేను అగబట్టము కాదు, మనలో దేవుని చిత్తము అగబడాలి. ఆమేన్. హల్లెలూయా.
దానికోసం మనం ఎంత ప్రార్థన చేయాలండి? ఎంతగా సిలువని ఇంకా ధ్యానించాలి, ఎంతగా సిలువని మనము పొందుకోవాలి, సిలువ ప్రత్యక్షత చేత మనము నింపబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి చిత్తం మనలో అగబడాలి, దేవుడి చిత్త ప్రకారం మనం నడిచే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే తండ్రి తన చిత్త ప్రకారము సిలువలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపి ఉన్నాడు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రము కూడా తన సొంత ఆలోచన అనేది లేకుండా ఆ పాత్రను పుచ్చుకోవటానికి ఆయన తన్ను తాను సిద్ధపడుతూ, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడింది కదా, మరణము పొందునంతగా ఏం చేశాడంట? ఆయన విధేయత చూపి ఉన్నాడంట. రైట్. సిలువను గురించి మనం చూస్తున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి? మనకి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో ఒకటి మాట రాయబడింది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. చెప్పండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. సిలువ ద్వారా తండ్రి ప్రేమ అయి ఉన్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే ఒక లేఖనం, సొంత కుమారుని అనుగ్రహించటానికి ఆయన వెనుక తీయలేదు అంట. హల్లెలూయా. అంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తే సొంత కుమారుని ఆయన అనుగ్రహించాలి అని చెప్తూ ఆయన అంటూ ఉంటాడు, ఈ ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఏంటిది? ఉన్నదైనా లేనిదైనా, వస్త్రహీనత అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏదైనా ఎడబాపగలుగుతుందా? లేదు. హల్లెలూయా. దేవుడి ప్రేమ అంతా కూడా సిలువ ద్వారా మనకు చూపించాడు, అవునా? కానీ సిలువలో మనకి ఏం అగబడుతుంది? ప్రేమ అగబడట్లేదు. కానీ శారీరకంగా చూసేవారికి, లోక ప్రకారం చూసేవారికి, అవునా, లోకంలో ఇప్పుడు అంటుంది 3 మేకులు పీక్కొని ఆయన రాలేడా అంటున్నారు. ఇప్పుడు మనం చదివిన మార్కు సువార్తలో కూడా ఒక మాట అగబడుతుంది, అందరూ అంట ఆ మార్గంలో పోతున్న వారు తలలు ఊచుచున్నారంట. తలలు ఊచుచున్నారు అంటే ఏంటి తెలుసా? ఇతడు 3 దినాల్లో మందిరాన్ని పడేసి తిరిగి లేపుతున్నవాడు సిలువలో తన్ను తాను రక్షించుకోలేకపోయాడని అటు పక్క పోయిన వారందరూ కూడా తలలు ఊచుచున్నారంట. అంటే వారికి చూస్తున్న వారికి ఎలా ఉందంటే అది కఠినముగా ఉన్నది. హల్లెలూయా. కానీ దాని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటిదండి అంటే దేవుడు ప్రేమని మన కోసం పంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తలలు ఊచుకుంటూ వెళుతూ ఉన్నారంట. ఎంత అవమానం అండి! ఎవరి కోసం పడ్డాడు అవమానం? హల్లెలూయా. ఇప్పుడు ఇది నా ఎడమ చెయ్యి, ఇది నా కుడి చెయ్యి. ఇది చెప్పాక కొంచెం నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. ఎడమ చెయ్యి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కోసం చేసిన దానికి సాదృశ్యముగా ఉన్నది. కుడి చెయ్యి అంతా కూడా దీని ప్రతిఫలముగా దేవుడు నీకు ఏది ఇచ్చి ఉన్నాడో ఆ దానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు 7 మాటల్లో ఒకసారి మీరు అది ఓపెన్ చేయండి. 7 మాటల్లో త్వరగా చెప్పండి. మొదటి మాట ఏంటి? వీరు ఏమి చేయుచున్నారో క్షమించుడి. ఆయన ఏమన్నాడు? ఆయన సిలువలో అంతటిని కూడా భరించి నీకేమిస్తున్నాడండి అంటే రైట్ హ్యాండ్ క్షమాపణ ఇస్తున్నాడు. రెండవది, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. రైట్. ఆయన తన వల్ల కానిది పరదేశుకి ఏదైతే పోలేదో ఈయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటూ ఆ బలిని అర్పించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఆయన ఉండు స్థానములోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కొత్త బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయటానికి మునుపు దూరస్థులమైన మనలను సమీపస్థులముగా చెయ్యటానికి ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? కుటుంబముగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి? ఆయన చెయ్యి విడవబడిన వాడుగా ఉన్నాడు, నీ చెయ్యి ఆయన పట్టుకోవటానికి. ఆమె చెప్దామా? హల్లెలూయా. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొని. ఆయన ఏమై ఉన్నాడంట? దప్పిక, దాహము. హల్లెలూయా. ఇందాక ఎవరు చెప్పారు? సమరయ స్త్రీ గురించి చెప్పారు. అక్కడ రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటుంది, తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో నిన్ను నన్ను జీవజల నదుల యొద్దకు తీసుకొని రావటానికి
ఆయన ఏమై ఉన్నాడు? దప్పిక, దాహము. ప్రైజ్ ద లార్డ్. 6వ మాట ఏమైంది? సమాప్తమైనది. ఆయన ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. హల్లెలూయా. సమాప్తము చేసేసి ఉన్నాడు. అంటే ఇంకా మేకలు, ఇంకా కోడెలు, ఇంకా పశువు యొక్క బలి అవసరంలే. ఒక్క బలితో నిన్ను నన్ను మనందరిని కూడా చేర్చుకొని ఉన్నాడు. పాపములన్నిటికీ పరిహారం ఇక్కడ దొరికినది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మని ఆయన ఏం చేసి ఉన్నాడంటే అప్పగించుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తల వాల్చి, తల వాల్చి, అందరూ చెప్పండి, తల వాల్చి, గట్టిగా తల వాల్చి. ఒక శిష్యుడు వచ్చి, అయ్యా నువ్వు ఉండు ప్లేస్లోనికి నేను వస్తా అంటే యేసయ్య ఏమంటాడు తెలుసా? నక్కలికి బొరియలు గలవు, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చడానికి స్థానము లేదు అంటాడు. నక్కలకి ఏమున్నాయంట? బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకి గూడులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చడానికి ప్లేస్ లేదు అంటాడు. హల్లెలూయా. నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఈ ప్లేస్లో తలవాల్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది ఏంటి తెలుసా? మీ కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటాడు. ఆమేన్. నోవాహు రక్షణ ఓడలాగా యేసయ్య ఈరోజు నీ కోసం నా కోసం ఆ ద్వారాన్ని తెరిచాడు. నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కుడి చేతులు ఎడమ చేతులు చూస్తే ఆయన దెబ్బలు తిని ఉన్నాడు. నీ మీద దెబ్బ పడకూడదు అని. హల్లెలూయా. ఆయన ఉగ్రతను అనుభవించి ఉన్నాడు. నీ మీదకి ఉగ్రత రాకూడదు అని. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విడవబడిన వాడుగా ఉన్నాడు. నిన్ను ఆయన ఎన్నడూ కూడా విడవకూడదు అని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి. చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. తండ్రి, నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచావు? ఎందుకు? అబ్బా తండ్రి అని పిలవటానికి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన అవమానపరచబడ్డాడు నీకు ఘనతను ఇవ్వటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇక్కడ చూసి, ఆయన చూసి, ఆ దిగంబరత్వాన్ని చూసి, ఆ చాతగాని తనాన్ని చూసి తలలు ఊచుకుంటూ ఆయన అపహసించారు. నిన్ను ఇక్కడ తోకలాగా పెట్టడానికి కాదు, నిన్ను ఇక్కడ తలగా పెట్టడానికి, దేవుడు నిన్ను లేపటానికి తన్ను తాను అపహాసములోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సిలువ గుండి సంఘము ఈ ఆశీర్వాదములను పొందుకోవాలని ఆ సిలువలో ఆయన మరణించి ఉన్నాడండి. హల్లెలూయా. మరణించి ఉన్నాడు. అందరూ చెప్పండి, మరణించి ఉన్నాడు. నిన్ను జీవములోనికి తీసుకెళ్ళటానికి, ఆ మరణము నిన్ను దాటి వెళ్ళటానికి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ ఆశీర్వాదములన్నీ దేవుడు తన పిల్లలకి, తన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నిజమే. ఆ ప్రేమ మనకి ఎక్కడ అగబడుతుంది? ఎవరి ద్వారా అగబడుతుంది అండి అంటే, ఒకళ్ళు వెళ్తేనే కదండి తెలిసేది తండ్రి ప్రేమ. అది ఎక్కడ అర్థమైంది అంటే, సృష్టికి, జగత్తుకు పునాది వేయబడక వనుపే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అంటే కుమారుడు తండ్రి ప్రేమనంతటిని కూడా చూచినవాడు. హల్లెలూయా. కుమారుడు తండ్రి ప్రేమనంతా రుచి చూచినవాడు కాబట్టి ఆ తండ్రి ప్రేమనంతా కూడా తన 3.5 సంవత్సరాల పరిచర్యలో అంతా కూడా అగపరిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సిలువ ద్వారా తండ్రి ప్రేమ ఇదిగో నీ పట్ల నా పట్ల ఇలా ఉన్నది అని ఆయన అగపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి సిలువ ఎప్పుడు అగబడిందండి? చెప్పండి, సిలువ ఎప్పుడు అగబడింది? సుమారు 2000 సంవత్సరముల కిందట కలువరి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో మరణము అనుభవించటాన్ని బట్టి ఇప్పటికీ మనం విశ్వాసంతో చూస్తూ అంగీకరించి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆ సిలువ 2000 సంవత్సరాల కిందటే కాదు. ఆ సిలువ అనేది తండ్రి హృదయంలో జగత్తుకు పునాది వేయబడక మునుపే సిలువని తండ్రి కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూని
భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని, చూడండి ఆ మాట, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఎప్పుడు వధింపబడిందంట గొర్రె పిల్ల? ఏంటి ఆ గొర్రె పిల్ల? ఏంటంటే అంత డౌట్గా ఉన్నారు? ఆ అందరు చెప్పండి, వధింపబడిన గొర్రె పిల్లయే యేసుక్రీస్తు ప్రభువారు. పక్కన వాళ్ళు చెప్పండి, వధింపబడిన గొర్రె పిల్లయే యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. తండ్రి ఎప్పుడు మాట్లాడుతున్నాడు? జగదుత్పత్తి వెయ్యబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల ఎక్కడున్నాడు? తండ్రి హృదయములో. ఆమేన్, హల్లెలూయా. తండ్రి హృదయములో యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడుతున్న గొర్రె పిల్లగా ఉండిపోయాడు. హల్లెలూయా. తండ్రి ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడుతున్న గొర్రె పిల్లగా ఉండిపోయారు. తండ్రి మనస్సులో యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడుతున్న గొర్రె పిల్లగా ఉండిపోయారు. హల్లెలూయా. ఇది ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్, ఆయన సంకల్పం, ఆయన పర్పసే అదిగా ఉన్నది. అందుకే ఆయన తనలో ఉన్నటువంటి ఆ సిలువను బయటికి తీసుకురావటానికి ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన చిత్త ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం ఇదంతా జరుగుతున్నది. అందుకే పాపము చేయటాన్ని బట్టి ఆదాము హవ్వలంట తమ మహిమను ఏమైపోయారు? కోల్పోయారు. తమకు తాము దిగంబరులుగా ఆగబడుతూ ఉన్నారు. అవునా? తమకు తాము ఎవ్రీథింగ్ అండి. ఆదాము హవ్వలు ఏదైతే చేశారో సిలువలో మనకు అది అగపడతా ఉంటుంది. ఆయన సిలువలో దిగంబరుడుగా ఎలాడబడ్డాడంట. ఎందుకు? ఆదాము హవ్వలు ఆ పాపము చేయటాన్ని బట్టి తమను తాము దిగంబరులుగా చేసుకున్నారు. తిరిగి ఆ మహిమని ఇవ్వాలి అంటే సిలువలో యేసయ్య దిగంబరుడు అవ్వాలి. ఆ అవమానాన్ని ఆయన భరించాడు. హల్లెలూయా. దాని తర్వాత ఏదేని వరంలో నుంచి వారిని వెలివేసి ఎక్కడ పెట్టారు? గట్టిగా గచ్చ పొదలు ముళ్ళ తుప్పల మధ్యలో దేవుడు వారు ఆ ముండ్ల కిరీటాన్ని ఆయన భరించాడు. హల్లెలూయా. సో ఆయన ఇప్పుడు చెమటోడుస్తూ కష్టపడాలి. ఏమొచ్చేసింది? చెమట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో దప్పిగొని ఉన్నాడు. హల్లెలూయా. సో ఏదైతే మూలముందో ఆ మూలము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఒక మాట చెప్పనా? సిలువలో నుంచి నీవు నేను జన్మించబడ్డాం. సిలువే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమై ఉన్నది. ఆమేన్. సిలువ నుంచి నీకు స్వస్థత, సిలువ నుంచి నీకు ఆశీర్వాదములు, సిలువ నుంచి నీకు దీవెనలు, సిలువ నుంచి నీకు కావలసిన జీవము, సిలువ నుంచి నీకు సకల ఆశీర్వాదములు నీకు లభిస్తూ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ నుంచి నీకేమొస్తున్నాయంట? సమస్తము లభిస్తూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ అసలైన విషయానికి నేను వస్తున్నాను. సిలువ దగ్గరికి వస్తే నాకు విడుదల వస్తుందని, సిలువ దగ్గరికి వస్తే నాకు స్వస్థత వస్తుందని, సిలువ దగ్గరికి వస్తే నాకు ఆశీర్వాదం వస్తుందని, సిలువ దగ్గరికి వస్తే ఫలానా దీవెలు నాకు లభిస్తాయని మనందరికీ అవగాహనే లభిస్తాయి. ఖచ్చితంగా అది సత్యం. హల్లెలూయా. అది ట్రూత్. అది కావాలి కూడా. దేవుడు అదే చెప్పాడు, అడిగినప్పుడు మీకు తప్పకుండా ఇస్తాను. కానీ మనము మూలములోనికి వెళ్ళాలండి. హల్లెలూయా. మనం పైన దాన్ని కాదు, మనం సర్వసత్యములోనికి వెళ్ళాలి. ఆ సత్యం ఏంటి అండి? ఆ సిలువని నువ్వు బయట బాహ్యపరమైనటువంటి వాటి కోసమే కాదు, కానీ ఆ సిలువని నీవు అంతరంగములో నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. తండ్రి అంతరంగములో వధింపబడిన గొర్రె పిల్లను, సిలువను ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో ఈరోజు నీవు నేను మనమందరము కూడా మన లోపట సిలువని కలిగి ఉండాలి. చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. నీవు సిలువైపోవాలి, నీవు సిలువను మోయాలి. నీలో సిలువ ఎప్పుడైతే ఉంటుందో నిజమైన రూపాంతరత అనేది అక్కడ ఆగబడుతుంది.
ఇప్పుడు సిలువ మనం బయట చూస్తున్నాం. ఆ సిలువని ఇప్పుడు మనం బయట చూస్తున్నాం. కానీ ఆ సిలువ ఎక్కడికి పోవాలని దేవుడు కోరుతున్నాడండి అంటే నీ లోపటికి పోవాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మీకోసం నేను సిలువ మోస్తా ఈరోజు. నేను ఇప్పుడు అన్న మాట కూడా రాంగే. నా కోసం నేను సిలువ మోయాలే కానీ మీకోసం నేను సిలువని మోయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రతి ఫుటలో కూడా ఈ సిలువ ఎదుట ప్రార్థించినట్లే ఆగబడుతుంది కదా. బట్ ఈ సిలువ నువ్వైపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు? దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆ ప్రేమ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? త్రూ క్రాస్. హల్లెలూయా. అంటే నీలో ఈ సిలువ ఉన్నప్పుడు నీలో నుంచి దేవుని ప్రేమ ఉప్పొంగుతుంది, నీలో నుంచి దేవుని జీవము ఉప్పొంగుతున్నది. హల్లెలూయా. ఈ సిలువ కేవలం బయటే ఉంటే అది మేబీ కొన్ని దినాలకి ఒక ట్రెడిషన్గా మారిపోవచ్చేమో. బట్ ఇదే సిలువ కనుక ఒక విశ్వాసిలోనికి వస్తే, హల్లెలూయా, అది ఎన్నడూ కూడా మతంగా మారదండి. అది అంతకంతకు ఉజ్జీవముగానే మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ప్రకటన గ్రంథంలో ఇంకో మాట రాయబడి ఉందండి. ప్రకటన గ్రంథంలో ఒకసారి రండి, ప్రకటన గ్రంథానికి వద్దాం ఒకసారి. ప్రిన్స్ ఇట్రా, ఒక నిమిషం. విరాట్ నువ్వు ఇట్రా, నువ్వు కూర్చోలే. 5వ అధ్యాయం, ఇది పట్టుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. చూడండి, ఈ సందర్భం ఏంటిదండి అంటే అపోస్తులుడైన యోహానుకు కలిగిన ప్రత్యక్షత ఇది. మనకి తెలుగులో ప్రకటన గ్రంథం అని రాయబడి ఉంది. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. హల్లెలూయా. రెవల్యూషన్, యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతనే ఈ ప్రకటన గ్రంథం. అయితే ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఈ సందర్భంకి వస్తే యోహాను ఆ దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను చూసి, అయ్యో ఈ గ్రంథాన్ని, ఈ ముద్రని విప్పటానికి ఎవరు యోగ్యులు అని బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. హల్లెలూయా. ఎవరంట ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యులు? ఎవరు జయం పొందుకున్నారంట? దావీదును చిగురును, యూదా గోత్రపు సింహము. ఎవరది చెప్పండి? ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన ఆ దర్శనము చూస్తుండగా, చూడండి, 6వ వచనం పెట్టినా, 6వ వచనం చూడండి. ఆ దర్శనం ఆయన చూస్తుండగా, ఒకసారి అందరు చదవండి. మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను ఎట్లుంది? వధింపబడినట్లుండిన, ఎట్లా కనబడుతుంది? గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన అదే సిలువ. హల్లెలూయా. ఎక్కడ అగబడుతుంది? పరలోకములో. పరలోకములో. హల్లెలూయా. ఆ ముద్రను విప్పడానికి ఎవరు యోగ్యులు? వధింపబడినట్లుండిన సిలువ మాత్రమే యోగ్యులు. వావ్, హల్లెలూయా. తండ్రి హృదయంలో ఎవరున్నారు? జగదుత్పత్తి వేయకబడునుపే వధింపబడిన గొర్రెపిల్ల. పరలోకానంతటికి ఏంటి రెవల్యూషన్? పరలోకానంతటికి ఏంటి మూలము? పెద్దలు కాదు, గుమ్మాలు కాదు, పునాదులు కాదు, దేవదూతలు కాదు, మహిమ కాదు. పరలోకం అంతటికి ఏంటి రెవల్యూషన్ అంటే వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, తండ్రి హృదయములో యేసయ్య సిలువను కలిగి ఉన్నాడు. పరలోకమంతా యేసయ్య సిలువనే మూలముగా కలిగి ఉంది. ఈరోజు సంఘము, ఈరోజు విశ్వాసిలో ఏముండాలి? సిలువ. ఆమేన్.
ఏం జరిగిద్దండి? సిలువను అసలు లోపల పెట్టుకోవటం అంటే ఏంటి? లేదా సిలువ అయిపోవటం అంటే ఏంటి? నేను సిలువలాగా ఉండాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్? ఏంటి? కూర్చోలేనా? ఏంటి డిఫరెన్స్? ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు బయటికి తీసుకురావటానికి ఐగుప్తులో ఎన్ని తెగులను తీసుకొచ్చాడు? 10 తెగులను తీసుకొచ్చాడు, అవునా? ఒక తెగులు రాగానే ఫరో హృదయం ఏమైంది? అబ్బో, ఈ తెగులు వచ్చింది, మిమ్మల్ని పంపేస్తా అన్నాడు ఫస్ట్. మరలా ఆ తెగులు ఆగిపోగానే ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చాడు. మరలా తెగులు రావటం, మిమ్మల్ని పంపుతా అంటాం. మరలా తెగులు అయిపోగానే మరలా మొదటికి రావటం, అవునా? ఇలా ఏమైతే ఆయన హృదయం ఏమవుతుందంట? కఠినమైపోతుందంట. ఏమంటే అలా ఫరో హృదయాలాగా మన హృదయాలు ఉండకూడదు. సమస్య తీరగానే దేవుడు లేడు, ఏం లేడు అనే వారికి ఉండకూడదు. సమస్య తీరగానే దేవుడిని మర్చిపోయే వారికి ఉండకూడదు. అలా ఉంటే కనుక మనం ఫరో లాంటి వాళ్ళం. అక్కడ సమస్య ఉన్నంతసేపు మిమ్మల్ని పంపుతా అన్నాడు. సమస్య తీరగానే నేను మిమ్మల్ని పంపను అన్నాడు. అదేంటి? ఫరో లాంటి హృదయం. రైట్. ఇక్కడ వారిని దేవుడు బయటికి ఆ రాత్రిగా పంపుతాడు అనగానే వారందరూ కూడా ఒక పని చేశారు. ఏంటిదంటే, ఒక పస్కా పశువును తీసుకొని దాన్ని వధించి దాని రక్తమును మీ యొక్క గుమ్మములకు కొమ్ములకు మీరు రాయాలి. అప్పుడు మీ లోపల మాత్రం మీరు దాన్ని ఏం చేయాలంటే పస్కా పశువుని మీరు భుజిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ మరణ దూత ఎవరి గుమ్మములకైతే ఆ రక్తము మరక ఉండదో వారి కుటుంబంలోనికి ప్రవేశించి ప్రథమ సంతానమును చంపేయడం జరుగుతుంది. భయంకరమైన వధ జరిగింది అక్కడ. హల్లెలూయా. సో అక్కడ పస్కా పశువు ఎవరికి సాదృశ్యం? గట్టిగా చెప్పాలి, డౌట్ లేకుండా చెప్పండి. పస్కా పశువు పాత నిబంధనలోని కనబడుతున్న ఆ మేకలు, కోడెలు, ఎద్దులు, పావురములు, ఆ బలులన్నీ కూడా దేనికి సాదృశ్యం? యేసయ్యకి మాత్రమే సాదృశ్యం. అయితే వారు ఆ పస్కా పశువుని వధించారు, చెయ్యమని ప్రకారం అన్ని చేశారు. దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమైంది చెప్పండి? ఏమైంది? ఏమన్నారు? అక్కడ సమాధులు లేవా అన్నారు. ఇంకా కొద్ది దూరం పోగానే అద్భుతాన్ని చూశారు. ఆయన సన్నిధి ఎలా ఆవరించింది వారిని? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని ఆవరించి దేవుని యొక్క బలమైన సన్నిధిలో వారు నడుస్తూ ఉన్నారు. మరికొద్ది దూరం వెళ్ళగానే వారికి దాహం వేసింది, తాగటానికి నీళ్లు లేవు. సనుక్కోవటం ప్రారంభించాడు. హృదయ కాఠిన్యము. ఏమండి, ఎందుకు ఈ మాటలను చెప్తాను? ఇవన్నీ మీకు తెలుసు. దేవుని సన్నిధి ఎక్కడుంది? బలి చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ వారిలో సిలువ లేకపోవటాన్ని బట్టి, వారిలో ఆ వధింపబడుతున్న గొర్రెపిల్ల లేకపోవటాన్ని బట్టి వారు మాటి మాటికి ఏమవుతున్నారండి అంటే సనుగుతున్నారు, మాటి మాటికి పడిపోతూ ఉన్నారు, మాటి మాటికి దేవుణ్ణి నిందిస్తున్న వారుగా ఉన్నారు, మాటి మాటికి సేవకుల్ని, మోసెస్ని వారు సనుక్కుంటున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. కారణము వధింపబడుతున్న గొర్రె, ఆ ఎద్దు, ఆ పశువు ఎక్కడున్నది అండి అంటే బయట ఉన్నది. ఎక్కడున్నది? బయట ఉన్నది. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే సంవత్సరానికి ప్రతిసారి కూడా వారు ఆ పశువును తీసుకొని వారి పాప క్షమాపణ నిమిత్తం ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు తమ నిమిత్తమై ప్రాయశ్చిత్తము చెల్లించేవారు. ఏం చేసేవాళ్ళంటే ఆ పశువు మీద ఫస్ట్ యాజకుడి దగ్గరికి తీసుకురాగానే యాజకుడు ఆ పశువు అంతా ఏ రోగము లేకుండా, ఏ మచ్చ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది అంటేనే యాక్సెప్ట్ చేస్తాడు బలికి. హల్లెలూయా. ఏది పడితే అది తీసుకొచ్చి బలి నర్పించడానికి వీలు లేదు. ఏమండి, ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. అన్ని లక్షల మందికి ప్రతి ఒక్కరూ ఒక పశువు, పర్ఫెక్ట్ పశువు తీసుకొని రావాలి అంటే ఎంత కష్టపడాలి, ఎంత వెల చెల్లించాలి. హల్లెలూయా. అది తీసుకొచ్చి అంతమంది యాజకుల దగ్గర తీసుకొస్తున్నప్పుడు వాళ్ళే ఎవరు పడితే వారు కట్ చేయడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడానికి వీల్లేదు. ఆ రోజుల్లో ఒకటే సమాజ మందిరం, ఒకటే ఆవరణ స్థలం.
అన్ని వేల మంది, అన్ని లక్షల మంది, అన్ని పశువులను తీసుకొని ఆ ఆవరణ స్థలానికి వస్తే ఎంతమంది కట్ చేయాలి, ఎంతసేపు పడుతుంది, ఎంత వేల, ఎంత ఖర్చు, ఎంత శ్రమ. అందుకే ఆయన అన్నాడు సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా. సరే, అక్కడికి వచ్చినప్పుడు ఆ పాపముల నిమిత్తం యాజకుడు చూస్తాడు, ఇది పర్ఫెక్ట్గా ఉన్నది అనగానే తీసుకొచ్చిన వ్యక్తి ఏం చేయాలి అంటే అతని 2 చేతులు ఆ పశువు మీద పెట్టాలి. అతని 2 చేతులు ఏంటి? ఆ పశువు, మీరు సమాధానం చెప్పాలి, గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఏంటి ఆ పశువు? యేసుక్రీస్తు ప్రభువారు, పస్కా పశువు. హల్లెలూయా. ఎప్పుడైతే వారి చేతులు ఇలా పెడతారో వీరిలో ఉన్న పాపమంతా కూడా ఆ యొక్క పశువు స్వీకరిస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములన్నిటిని కూడా మోసుకు వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడండి అంటే దాని మీద చేతులుంచి దాని మెడను కట్ చేసి బలి నడిపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్తాడో తెలుసా? నిరపరాధిగా వెళ్తాడు. నా పాపములన్నీ ఆ గొర్రెపిల్ల తీసుకున్నది. అవునా? ఈ సంవత్సరంలో నేను చేసినటువంటి తప్పులు, ఈ సంవత్సరంలో నేను చేసిన దొంగతనాలు, ఈ సంవత్సరంలో నేను చేసిన అబద్ధాలు, ఈ సంవత్సరంలో నేను ఏదైతే చేశానో ఆ ఆజ్ఞల మేరకు అన్నీ కూడా ఈ గొర్రెపిల్ల తీసుకుంది. నేను ఇప్పుడు నిరపరాధిగా నేను బయటికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్తాడు. హల్లెలూయా. మేబీ ఒక్కరోజు బాగుంటాడేమో, లేదా వారం రోజులు బాగుంటాడేమో. జనవరి 1 రోజు కనుక మనకు ఉద్యమం ఉన్నట్లు అలా ఏమి వారి మొదటి, ఎందుకంటే పస్కా పశువుని ఎప్పుడైతే వారు వధిస్తారో అదే వారికి మొదటి నెల అంటాడు ఆయన. హల్లెలూయా. మేబీ జనవరి 1 వచ్చినప్పుడు ఎట్లా ఉద్యమం ఉంటుందో వారికి కూడా అలా ఉద్యమం ఉంటుందేమో. మనకి ఈరోజు గుడ్ ఫ్రైడే మనం చేసుకుంటున్నాం, బట్ వారికి మాత్రం, యూదులకి మాత్రం ఇది మొదటి నెల. హల్లెలూయా. మరి 2వ నెల నుంచి తిరిగి అదే రిపీట్ అవుతుంది. కారణం ఏంటి? ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎక్కడున్నది? బయట ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ముగింపు పలకటానికే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తమును చిందించి మనలను ఆయన కృపాసనము దగ్గరికి చేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసయ్యే రావాలి? ఆయన బలి నర్పించిన తర్వాత ఆయన ఇప్పుడు నీలో ఉంటా అంటున్నాడు. ఆమేన్. అప్పుడు ఏ గొర్రెపిల్ల వారిలో లేదు, కానీ యేసయ్య మాత్రం నీలో ఉంటా అంటున్నాడు. ఆమేన్. నీవు నాలో, నా యందు నీవు ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు దయచేస్తా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రిలో వధింపబడిన గొర్రె ఉన్నట్లు పరలోకమంతా కూడా వధింపబడిన గొర్రె పిల్లే మూలంగా ఉన్నట్లు నీలో, నాలో, మనలో ఎవరుండాలండి అంటే యేసయ్య సిలువ నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 7 మాటలు అది నీ జీవితానికి ఒక పునాదిగా పడిపోతాయి. నువ్వు మాటికి వాటిని జ్ఞాపకం తెచ్చుకో. అది నీ లైఫ్ స్టైల్ అయిపోవాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడండి, మనము ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక రండి, నేను ముగిస్తున్నాను ఒక 10 నిమిషాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు ఏం వెతుకుతున్నారంట? గట్టిగా చెప్పండి, ఏం వెతుకుతున్నారు యూదులు? గ్రీసు దేశస్థులు ఏమి వెతుకుతున్నారు? జ్ఞానమును. యూదులేమో సైన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులేమో మాకు జ్ఞానము కావాలని అడుగుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వీరు అంటున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటున్నారు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆది కాలపు సంఘం వారు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడం మాత్రమే కాదు, సిలువ వేయబడిన క్రీస్తును కలిగిన వారు. ఒక మాట రాయబడింది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. తండ్రి యొక్క హృదయం అంతా కూడా దేని చేత నింపబడింది తెలుసా? వధింపబడిన గొర్రె పిల్లతో నింపబడి ఉన్నది. కాబట్టి తండ్రి తన ప్రేమనంతటిని కూడా మన మీద కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తే తండ్రి చిత్తం అంతతో నింపబడి ఉన్నాడు కాబట్టి లేఖన ప్రకారం తండ్రి చిత్త ప్రకారం నేను ఇది చేసి ఉన్నాను అంటున్నాడు. రైట్, ఇప్పుడు చెప్పండి, యూదుల హృదయం దేంతో నింపబడి ఉన్నది? ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయం దేంతో నింపబడి ఉన్నది? చెప్పండి, ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయం దేంతో నింపబడి ఉన్నది? నేను చెప్పనా? ఐగుప్తుతో నింపబడి ఉన్నది. యూదుల యొక్క హృదయం దేంతో నింపబడి ఉన్నది? సూచక క్రియలతో నింపబడి ఉన్నది. గ్రీసు దేశస్థుల యొక్క హృదయం దేంతో నింపబడి ఉన్నది? జ్ఞానంతో నింపబడి ఉన్నది. అపోస్తలుడు పౌలు యొక్క హృదయం దేంతో నింపబడి ఉన్నది? అందుకే వారు అది ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన హృదయం దేంతో నింపబడాలి? ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తుతో కనుక నీ హృదయం నింపబడితే అందులో నుంచి వచ్చిన క్షమాపణ నీలో నుంచి బయటకు వస్తుంది, అందులో నుంచి ప్రేమ నీలో నుంచి బయటకు వస్తుంది, అందులో ఉన్నటువంటి జీవము నీలో నుంచి బయటకు వస్తుంది, అందులో ఉన్నటువంటి జీవపు నదులు ఆశీర్వాదములు నీలో నుంచి బయటకు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు నువ్వు బయట ఉన్న దాని కొరకు నువ్వు ఆతురపడవు, నీలో ఉన్న దాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు నీకు కావాల్సినవి అన్నీ కూడా నీలో నుంచే బయటకు వస్తాయి. హల్లెలూయా. పరలోకం అంతా కూడా దేంతో నింపబడి ఉన్నది? వధింపబడిన గొర్రె పిల్లతో నింపబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరిని తండ్రి హృదయం అలా నింపబడి ఉంటే పరలోకం అంతా కూడా దానితో నింపబడి ఉంటే నీ హృదయము వధింపబడిన గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువారి సిలువతో గనక నింపబడితే, నేను చెప్తూ ఉన్నాను, తండ్రి, పరలోకము, యేసయ్య, పరిశుద్ధాత్ముడు అందరూ ఎక్కడ ఉండాలని ఇష్టపడతారో తెలుసా? నీలోనే ఉండాలని ఇష్టపడతారబ్బా. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం.